దేవుని స్వరము మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు తెలియజేసినటువంటి విషయాలను మరింత లోతుగా మీకు అర్థమయ్యేటట్టుగా పలు చోట్ల దేవుని యొక్క వాక్యాన్ని అందించడం జరుగుతున్నది. దానిలో భాగంగా ఈ ఉదయకాలంలో బెంగళూరు ప్రాంతంలో నేను దేవుని పరిచర్య చేయడానికి ఈ విధంగా మీ మధ్యలోనికి రాగలిగి ఉంటున్నాను. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలంలోనే మనకు దేవుడు చక్కటి వాక్యాన్ని అందించబోతూ ఉన్నాడు. మీ అందరికీ బాగా తెలిసినటువంటి గ్రంథము యెషయా గ్రంథము. ఈ గ్రంథాన్నే పలు దైవజనులు చిన్న బైబిల్గా పేర్కొనటం మీ అందరికీ బహుశా తెలిసే ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో ఎగ్జాక్ట్లీ యెషయా గ్రంథంలో కూడా అన్ని అధ్యాయాలు ఉన్నాయి. అనేక రకమైనటువంటి గొప్ప ప్రవచనాలను ఈ ప్రవక్త ప్రవచించడం జరిగింది. దీనిలో ఈ రోజున మార్నింగ్ యెషయా గ్రంథము 38వ అధ్యాయాన్ని మనము ధ్యానించవలసిన వారిగా ఉంటున్నాము. I request you all to open the Bible, 38th chapter of Yeshaya, and you have to concentrate whole chapter, because ఈ యొక్క అధ్యాయంలో అనేక విషయాలు, మరుగైనటువంటి విషయాలు కూడా దీనిలో మనము చూడగలము. ఎందుకంటే కేవలము హిజ్కియా మరణము నుండి బయటకు వచ్చాడు అని అనేక మంది ఈ వాక్యాన్ని ధ్యానించడం జరుగుతుంది. అంత మటుకు మంచిదే, కానీ అంతకంటే లోతైనటువంటి విషయాల్ని ప్రభు మనకు ఈ ఉదయకాలంలో చూపిస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. 18, 19, 20 వచనాలు చూస్తూ ఉంటే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19, మళ్ళీ బ్యాక్ వెళ్తే 18, మళ్ళీ కిందకు వస్తే 20th వర్సెస్లో సజీవులు మృతులు అనేటువంటి ఒక భేదము మనకు కనబడుతూ ఉన్నది. దేవుడు భక్తుడి ద్వారా మనకు చూపిస్తున్నది సజీవులు మరియు మృతులు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడునై నిన్ను స్తుతించుచున్నాను అని యెషయా భక్తుడు మనకి వచనాల్లో చూపిస్తూ ఉన్నాడు. మృతులు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపరు, పాతాళమున నీకు స్తుతి కలుగదు. ఈ అధ్యాయములో మరింత లోతుగా మనం వెళ్ళినప్పుడు ఈ అద్భుతమైనటువంటి మాటలు మనకు కనబడుతున్నాయి. సజీవులు మృతులు. ఇప్పుడు మనము సజీవులుగా ఈ లోకంలో ఉన్నాము, కానీ దేవుణ్ణి తగినంతగా స్తుతించడం లేదు. స్తుతుల పరిమాణము, క్వాంటిటీ ఆఫ్ ప్రైజెస్, మనము చెల్లించవలసినటువంటి స్తుతి అర్పణ దేవునికి సరిగ్గా చెల్లించలేకపోతున్నాము. నేను ఒక ప్రశ్న అడుగుతాను, కేవలం ఇక్కడ కూర్చున్న వారికే కాకుండా ఈ లింక్ను చూస్తూ ఆశీర్వాదం పొందాలని ఎదురు చూస్తున్నటువంటి నా ప్రియ సోదరులారా, మీలో ఎంతమంది దేవుణ్ణి స్తుతించడము ఆనవాయితీగా చేసుకున్నారు? మీకు తెలుసా, ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించాలి. మనము ప్రాణము విడిచేంత వరకు కూడా మన నోట్లో స్తుతులే ఉండాలి. నీ నోట్లో స్తుతులు లేదు అంటే నువ్వు మృతుడు అని ఒక్కసారి గమనించుకో. దేవుని దృష్టిలో నీ నోట్లో స్తుతి లేకపోతే మీ నోట్లో పాతాళం ఉందని ఒక్కసారి యోచించుకో. పాతాళమున నీకు స్తుతి కలగదు. నీ నోటిలో స్తుతులు, దేవుడికి స్తుతులు, స్తోత్రములు, ప్రైజెస్ ఉంటే అది పాతాళము కాదు, అది పరలోకము. ఇప్పుడు చెప్పండి, పరలోకం ఎక్కడ ఉంది? నీ నోటిలో ఉంది, నీ ఇంటిలో ఉండాలి. మరి మీ ఇంట్లో దేవుడికి స్తుతులు, స్తోత్రాలు జరుగుతున్నాయా? ప్రతిరోజు దేవుణ్ణి మీరందరూ కలిపి దేవుణ్ణి స్తుతించగలుగుతూ ఉన్నారా? సజీవులే కదా నిన్ను స్తుతించుదురు అని ఎంత చక్కగా యెషయా మాట్లాడుతున్నాడు. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతుము, ఎందుకంటే ఆయన రక్షించువాడని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, నీ జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయిస్తూ ఉండగలవా? మందిరమును విడిచిపెట్టేవారు అనేక మంది నేను నా స్పిరిచువల్ జీవితంలో నేను చూస్తూ ఉన్నాను. బాప్తిసం పొందుతారు, రక్షింపబడతారు, కానీ మందిరాన్ని విడిచిపెడతా ఉంటారు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా జీవిత దినములన్నీ, మన సహవాసము జీవితకాల సహవాసము. టెంపరీ
రిలీఫ్ కోసం చేసే సహవాసం అయి ఉండకూడదని ప్రభు పేరట నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఆయన అంటున్నాడు, నీ ప్రేమ చేతే కదా నా ప్రాణము నాశనమైన గోతంలో నుండి విడిపించబడింది. ఇక్కడ అసలు విషయంలోకి మనం జాగ్రత్తగా నెమ్మదిగా వస్తున్నాము. హిజ్కియా గారిని దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. మరణము నుండి ఏం చేశాడండి? రక్షించాడు. అందుకని కృతజ్ఞతగా ఏమంటున్నాడు? నీ ప్రేమ చేతే నా ప్రాణము నాశనం అనే గోతులో నుండి బయటికి వచ్చింది, విడిపించబడ్డాను. అవును, దేవుని ప్రేమ అనేక మందికి విడుదల కలగజేయగలదు. ఈ రోజున మీరు దేవుడి ప్రేమను రుచి చూస్తే, దేవుడు ప్రేమించాడు, దేవుడు ప్రేమించడం జరిగింది, ప్రేమిస్తుండడం జరుగుతుంది. స్టిల్ ఈజ్ లవింగ్ యూ. అందుచేత మనము మరి ఆ భయంకరమైన పాపము నాశనమైన గోతుల నుంచి బయటకు రావాలి. గొప్ప విడుదల మీ మీదకి రావాలని పరిశుద్ధాత్మతో నేను మీకు హెచ్చరిక బోధిస్తూ ఉన్నాను. నన్ను నువ్వు బాగు చేశావు, నన్ను జీవింపచేస్తున్నావు అని 16వ వచనంలో హిజ్కియా గారు అంటూ ఉన్నారు. దేవుడు బాగు చేసే దేవుడు, పాడు చేసే దేవుడు కాదు ప్రియ సంగమా. దేవుడు ప్రతి మనిషి జీవితాన్ని బాగు చేసే దేవుడు, ప్రతి జీవితాన్ని కట్టే దేవుడు. మాట ఇచ్చావు, నెరవేరుస్తున్నావు. 15వ వచనంలో అదే భక్తుడు అంటున్నాడు, మాట ఇచ్చావు, నెరవేరుస్తున్నావు. 14వ వచనంలో గువ్వలా మూలుగుతూ పెట్టవలే కిచకిచలాడు సమయాన నా శ్రమలో నన్ను నడిపించావు. దేవదేవునికి మహిమ కలుగునుగాక. మరి నీ నోట్లో కృతజ్ఞత లేకపోతే ఎలాగూ? మరి మీ నోట్లో దేవుడికి స్తుతులు లేకపోతే ఎలాగూ? దేవుని సంగమా, దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఒక చిన్న ప్రార్థన, ఒక ఉపవాస ప్రార్థన, ఒక కన్నీటి ప్రార్థనతో మొత్తం హిజ్కియా జీవితం అంతా టర్న్ అయిపోయింది. హిజ్కియాకు 6వ వచనం ప్రకారం ఆయుష్ వచ్చింది, 6వ వచనం ప్రకారం కాపుదల వచ్చింది, 6వ వచనం ప్రకారం విడుదల వచ్చింది. 7వ వచనంలో దేవుడు తన ప్రేమకు సాదృశ్యంగా సూచన చూపిస్తున్నాడు. ఆయనను స్వస్థపరిచినట్టుగా దేవుడు హిజ్కియా గారికి సూచన. అట్లాంటి సూచన మీరు ఈ యొక్క ఉదయకాలంలో పొందాలని ఆశిస్తూ మిమ్మల్ని దీవిస్తున్నాను, మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఆమేన్.